ఎప్పటి నుంచో ఒక కళ తెలంగాణలో పాగా వేయాలని ఆకాంక్ష. దుబ్బాక టు గ్రేటర్, హుజూరాబాద్ టు జనరల్ ఎలక్షన్స్. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపించిన కమలనాథులు నైజాం కట్ట మీద కాషాయ జెండా ఎగరవేయాలని కలలు కంటున్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్నారు. అందుకోసం లోకల్ పోరుపై సీరియస్ ఫోకస్ పెట్టారట కమలం లీడర్లు. స్థానికంలో సత్తా చూపించేందుకు బీజేపీ వేస్తున్న ప్లాన్స్ ఏంటి? లెట్స్ వాచ్. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేనా? సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యర్థి కాంగ్రెస్సా బీఆర్ఎస్సా? కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమంటున్న బీజేపీ బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచే గేమ్. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై అన్ని పార్టీలు సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే గ్రామాల్లో బలంగా ఉండాలని సర్పంచ్ ఎన్నికల్లో అప్పర్ హ్యాండ్ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే బీజేపీ కూడా తామేం తక్కువ కాదంటోంది. కాంగ్రెస్ కు ఆల్టర్నేట్ తామేనని చెబుతున్న కమలనాథులు సర్పంచ్ ఎన్నికల్లో దాన్ని ప్రూవ్ చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి 2028 ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారట. ఇప్పట్నుంచే కార్యాచరణ సిద్ధం చేసి వాటి అమలుకు నాయకులు సంసిద్ధంగా ఉండాలని డైరెక్షన్స్ ఇచ్చారట. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటితేనే పార్టీని బూత్ లెవెల్ కు తీసుకెళ్లగలుగుతామని, అందుకోసం సర్పంచ్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారట. తెలంగాణలో బీజేపీకి 8 మంది లోక్సభ, 2 రాజ్యసభ సభ్యులు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో బీజేపీ వాటా అంతంత మాత్రమే. ఇప్పటికీ ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం అంత స్ట్రాంగ్ గా లేదు. అయినా మోదీ వేవ్, బీఆర్ఎస్ క్యాడర్ ఓటమి నైరాశ్యంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చాయన్న చర్చ ఉంది. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినప్పటి నుంచి కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు కమలనాథులు. కాంగ్రెస్ కు ఆల్టర్నేట్ బీజేపీ అని ప్రూవ్ చేసుకోవాలంటే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామూలుగా అయితే లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తుంటాయి. అయినప్పటికీ బీజేపీ ఈ స్థానిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. అధికార కాంగ్రెస్ కు ఆల్టర్నేట్ తామేనని చెప్పుకోవాలంటే కనీసం సెకండ్ ప్లేస్ లో అయినా నిలవాలని భావిస్తున్నారట బీజేపీ లీడర్లు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగినప్పటికీ అన్ని సర్పంచ్ స్థానాల్లో బీజేపీ మద్దతుదారులను నిలబెట్టాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా బీఆర్ఎస్ ను ఓవర్కమ్ చేసి 2వ ప్లేస్ లో నిలవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని చెప్పుకోవాలనుకుంటున్నారట. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటికే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో కార్యాచరణను అమలు చేస్తున్నారట. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ మద్దతుదారులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 లక్షల నజరానా ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు నియోజకవర్గాల్లోనే తిష్టవేసి పార్టీకి పట్టున్న దగ్గర గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారట. ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు వంటి నేతలు తమ నియోజకవర్గాల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. ఎంపీలు, ఎమ్మెల్యేలు లేని దగ్గర స్వయంగా పార్టీనే రంగంలోకి దిగి అభ్యర్థులను నిలబెట్టడం, అభ్యర్థులు లేని దగ్గర బరిలో ఉన్న స్థానిక లీడర్లకు పార్టీ మద్దతివ్వడానికి రెడీగా ఉన్నారట. బిఎల్ సంతోష్ చేసిన దిశానిర్దేశం ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి 2వ స్థానంలో నిలవాలని పట్టుదలతో పనిచేస్తున్నారట. మరి కమలనాథుల కసరత్తు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, ఏ మేరకు సత్తా చాటుతారో వేచి చూడాలి.